వైఎస్ఆర్సీపీ ఓడిపోవచ్చు కానీ జగన్ ఓడిపోలేదు. ఎందుకో తెలుసా? ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన్ని ఎప్పుడూ విజేతగానే నిలబెడతాయి. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలు ఈ దేశానికే ఆదర్శంగా మారాయి. ఇప్పుడు దేశమంతా చెబుతున్న ఒకే ఒక్క మాట, అదిగో ఆంధ్రప్రదేశ్ వైపు చూడు, అక్కడ అమలవుతున్న విద్యా సంస్కరణలు చూడు, విద్యార్థుల భవిష్యత్తు కోసం రానున్న తరం తలరాతలు మార్చే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు చూడు. ఎస్, ముమ్మాటికి ఇది నిజం. అమ్మా, మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడని అడిగితే, సార్ నా కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడని ప్రతి తల్లి గర్వంగా చెప్పుకునే రోజుల్ని తీసుకొచ్చారు జగన్. అయ్యా, మీ అమ్మాయి ఎక్కడ చదువుతోందని అడిగితే, సార్ మా అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతోంది సార్ అని సగర్వంగా ప్రతి తండ్రి చెప్పుకునే రోజులు తీసుకొచ్చారు జగన్. స్కూలు అయిపోగానే తట్టాబుట్టా చేతపట్టే పేద పిల్లల చేతికి ట్యాబులు వచ్చాయి. మూసేందుకు ముస్తాబైన స్కూళ్లలో స్టార్ హోటల్స్ ను తలదన్నేలా టాయిలెట్స్ వచ్చాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విద్యతో పాటు మౌలిక సదుపాయాలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే రోజులు వచ్చాయి. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇది ఎలా సాధ్యమైందంటారా? సార్ విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏదైనా సాధ్యమే. సార్ ఒకటి మాత్రం నిజం, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. విద్యార్థుల మీద పెట్టే ప్రతి రూపాయి కూడా వారి భవిష్యత్తును, రానున్న తరాలను, ఈ రాష్ట్ర చరిత్రను మార్చేస్తుందని నమ్మిన ఏకైక లీడర్ వైఎస్ జగన్ మాత్రమే. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడానికి నాణ్యమైన విద్యే సరైన మందు అని నమ్మిన ఏకైక లీడర్ వైఎస్ జగన్ మాత్రమే. ఈ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణల్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఏకైక లీడర్ వైఎస్ జగన్ మాత్రమే. నిజానికి ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోనే అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉంది. కానీ భారతదేశంలో ప్రైవేటు పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యా విధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యా విధానాన్ని జగన్ ప్రవేశపెట్టారు. ఒక్కటి మాత్రం నిజం సార్, పిల్లలకు ఓటు హక్కు లేదని విద్యారంగంపై పెట్టే ప్రతి రూపాయి కూడా వృధా అనుకునే నాయకుడు 14 ఏళ్లు పరిపాలించాడు. కానీ జగన్ విద్యారంగంపై ఖర్చు చేసే ప్రతి పైసా ఒక తరం తలరాతలు మారుస్తుందని బలంగా నమ్మారు. అందుకోసం విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక నిర్ణయాలేంటో ఒకసారి చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, మనబడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు జగన్ సర్కారు చేసినటువంటి ఖర్చు అక్షరాల 17,805 కోట్లు. పాయింట్ నెంబర్ 2, పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా జగన్ సర్కారు ఇచ్చింది ఎంతో తెలుసా? అక్షరాల 15,000 రూపాయలు. పాయింట్ నెంబర్ 3, అమ్మఒడి పథకం ద్వారా 5 ఏళ్లలో రాష్ట్రంలోని తల్లులందరికీ చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? అక్షరాల 26,349 కోట్లు. పాయింట్ నెంబర్ 4, విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా అందించిన ట్యాబులు ఎన్నో తెలుసా? అక్షరాల 9,52,925. పాయింట్ నెంబర్ 5, 15,000 రూపాయల బైజూస్ కంటెంట్తో పాటు వారికిచ్చిన ఒక్కో ట్యాబ్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 17,500 రూపాయలు. పాయింట్ నెంబర్ 6, 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన ట్యాబులు ఎన్నో తెలుసా? 5,18,740. పాయింట్ నెంబర్ 7, మొత్తం విద్యార్థులకు ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన ట్యాబుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 685,87,00,000. పాయింట్ నెంబర్ 8, స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో రూపురేఖలు మారిన క్లాస్ రూములు ఎన్నో తెలుసా? అక్షరాల 62,000. పాయింట్ నెంబర్ 9, జగనన్న విద్యా దీవెనలో భాగంగా పూర్తి ఫీ రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కింద చేసినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 18,576 కోట్ల రూపాయలు. పాయింట్ నెంబర్ 10, జగనన్న గోరుముద్ద పథకం కింద 16 రకాల ఆహార పదార్థాలతో చిన్నపిల్లల పౌష్టికాహారానికి చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 6,262 కోట్లు. పాయింట్ నెంబర్ 11, విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదివే ఒక్కో పేద విద్యార్థికి అందించిన సాయం ఎంతో తెలుసా? 1,00,00,000 నుంచి 1,20,00,000. పాయింట్ నెంబర్ 12, తన 5 ఏళ్ల పాలనలో కేవలం విద్యారంగం సంస్కరణలపైన జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 73,417 కోట్లు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజమేంటో తెలుసా? చెబుతాను, రాసుకోండి.
రాసి పెట్టుకోండి. విజన్ ఉన్న నాయకుడు ఉంటే విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి. నాణ్యమైన విద్య ప్రతి పేదవాడికి అందాలి. అందుకే ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య, విదేశీ విద్య వరకు రాష్ట్రంలో పిల్లలందరి చదువుల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు వైఎస్ జగన్. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా విద్యా వ్యవస్థకు జగన్ అంత ప్రాధాన్యతనిచ్చారు. ఓ తరం భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేశారు. పిల్లల చదువుల పేద మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా చూశారు. ఎక్కడైనా ప్రజలకు పరిమితులు లేని విద్య, వైద్యం ఉచితంగా అందించినప్పుడు అక్కడ ఆర్థిక అసమానతలు సమసిపోతాయి. అలాంటి ఆర్థిక అసమానతలు చెరిపేయడానికి, పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికే విద్యారంగానికి బలమైన పునాదులు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. విద్య కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. నిజంగా ఇది ఒక రికార్డ్. విద్యకు ఉన్న ప్రాధాన్యత తెలుసు కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలతో విద్యా వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే పరిస్థితి తెచ్చారు. ఇంగ్లీషు చదువులంటే కేవలం గొప్పోళ్ల పిల్లలకే అనే పరిస్థితి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చకచకా ఇంగ్లీష్లో మాట్లాడేంతలా మార్పు తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగానికి టెక్నాలజీని అనుసంధానించారు. కానీ నేడు ప్రభుత్వం మారడంతో ఈ సంస్కరణలు ఇలా కొనసాగుతాయా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకు ఇలాంటి ప్రశ్న ఎదురవుతోంది? ఎందుకంటే గతంలో జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపైన, విప్లవాత్మక మార్పులపైన కొందరు నాయకులు చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు తావిస్తోంది. వారెవరో, ఏమన్నారు? ఓ 6 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న ఏకైక నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. పాయింట్ నెంబర్ 2, ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీ పిల్లలు ముద్దబ్బాయిలు అవుతారని ప్రచారం చేసిన నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. పాయింట్ నెంబర్ 3, మీ పిల్లల చేతికి ట్యాబ్లు అందిస్తే వారు చెడిపోతారని తన మీడియాతో ప్రచారం చేయించిన నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. పాయింట్ నెంబర్ 4, తన సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు కూడా కట్టించని నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. పాయింట్ నెంబర్ 5, పేద విద్యార్థుల చదువును, భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెట్టేసిన నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. పాయింట్ నెంబర్ 6, ఇంగ్లీష్ మీడియంకు 100 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి, యూట్యూబ్ చూసి నేర్చుకుంటే సరిపోతుందన్న నాయకుడు ఎవరో మీకు తెలుసుగా. మరి అలాంటి వారు అధికారంలో ఉంటే విద్యారంగంలో జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అమలవుతాయా? విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలు కొనసాగుతాయా? కార్పొరేట్ స్కూళ్లను నడుపుతున్న వారే మంత్రులైతే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ, బైజూస్ కంటెంట్, ట్యాబ్లు కంటిన్యూ అవుతాయా? అంటే ఖచ్చితంగా అమలు కావాల్సిందే అంటున్నారు తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు. నిజానికి మొన్నటికి మొన్న జగన్ సర్కార్ అమలు చేసిన విద్యా సంస్కరణలు మునుపెన్నడైనా చూశామా? ఉచితంగా నాణ్యమైన విద్యను అందించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన నాయకుడు జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా? విద్యారంగంలో మన ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక రోల్ మోడల్గా మారిందా? విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగించాల్సిందేనా?